మెగా డిఎస్సీపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్ని ఏపీ విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ తిప్పికొట్టారు. మెగా డిఎస్సీని అత్యంత పారదర్శకంగా నిర్వహించామన్నారు. డిఎస్సీపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. ప్రశ్నపత్రాల తయారీలో అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ప్రమేయం లేదని స్పష్టం చేశారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం అక్టోబర్లో మరో డిఎస్సీ ఉంటుందని తెలిపారు. కాబట్టి క్యాండిడేట్స్ ఎవరికి కూడా కన్ఫ్యూజన్ అనేది లేకుండా ఈ టెక్నికల్ ఇష్యూస్ ని మనం రెక్టిఫై చేసి క్యాన్సిల్ చేసి మళ్ళా మనం ఫ్రెష్గా 16,347 మెగా డిఎస్సీ కింద ఇవ్వడం జరిగింది. సో ఈ 6,100 పోస్టులు ఫిలప్ చేయకపోవటానికి కారణాలు ఈ రెండు. ఒకటి, ఎస్జిటిస్కి బిఎడ్ వాళ్ళని అలౌ చేయటము, హారిజాంటల్ రిజర్వేషన్స్ అప్లై చేయకపోవటం వల్ల ఇది జరిగింది. ఇది ఒక ఇష్యూ. రెండవది, ఈ ఎస్సీఆర్టీ డైరెక్టర్కి అలాగే డిఎస్సి కన్వీనర్కి ఇవ్వటం అనేది ఒక ఇష్యూ. ఇది ఎస్సీఆర్టీ కావచ్చు, లేకపోతే డిఎస్సి కావచ్చు, అంటే టీఆర్టీ, టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్స్. మనం డిఎస్సి అని అంటాం కానీ పార్లెన్స్లో ఇట్ ఈస్ టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్. ఈ రెండు కూడా కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్లో భాగమే. ఆ ఆఫీస్లో ఉండే ఒక సెక్షన్స్, డిఫరెంట్ వర్టికల్స్. మనం డిఎస్సి కండక్ట్ చేసేటప్పుడు డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. టెట్ కండక్ట్ చేయాలి, టెట్ తర్వాత డిఎస్సి